ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 43వ సర్గ. కింకర్లను చంపిన తరువాత హనుమంతుడు ఆ వనంలో ఉన్న చైత్య ప్రాసాదాన్ని చూశాడు. అది తెల్లగా ఎత్తుగా కైలాస శిఖరంలా ఉంది. ఈ వనంలో అందమైన ప్రతి మొక్కని లతని నిర్మాణాన్ని నాశనం చేశాను. ఈ భవనం ఎందుకో నా దృష్టిలో పడలేదు. దీన్ని మాత్రం ఎందుకు వదలాలి అనుకున్నాడు. వెంటనే ఒక్క గెంతులో ఆ ప్రాసాదం పైకి చేరాడు. ఉదయసూర్య కాంతిలో తెల్లని ఆ ప్రాసాదం మీద నిలిచిన హనుమంతుడు రెండవ సూర్యుడిలా ఉన్నాడు. శరీరాన్ని మరింత పెంచాడు. పారియాత్ర పర్వతమంతా అయ్యాడు. గట్టిగా జబ్బలు చరిచాడు. చెవులు పగిలేలా ఉన్న ఆ శబ్దానికి సమీపంలో ఎగురుతున్న పక్షులు రాలి కింద పడ్డాయి. చైత్యానికి కాపలా ఉన్న రాక్షసులు స్పృహ తప్పి కింద పడిపోయారు. నగరం ప్రతిధ్వనించేలా హనుమంతుడు తానెవరో ఎందుకు వచ్చాడో మరొకసారి ప్రకటించాడు. అస్త్రవిజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈలోగా స్పృహలోకి వచ్చిన చైత్య పాలకులు ఆయుధాలు ధరించి వచ్చారు. హనుమంతుడు భవనం మీద నుంచి కిందకు దూకాడు. కొందరు రాక్షసులు దూరంగా ఉండి బాణాలు ప్రయోగించారు. కొందరు దగ్గరకు వచ్చి గదలతోనూ బంగారు కొట్లు వేసిన పరిఘలతోనూ హనుమంతుణ్ణి కొట్టారు. హనుమ చుట్టూ చూచాడు. చైత్య ప్రాసాదానికి ఉన్న స్తంభాలలో బలమైన మూలస్తంభం 100 అంచులతో అందంగా కనబడింది. పొడవైన ఆ స్తంభాన్ని ఒడబీకి గిరగిరా తిప్పాడు. దాని రాపిడికి అగ్ని పుట్టి చైత్య ప్రాసాదం కాలిపోవడం మొదలుపెట్టింది. ఆ స్తంభంతో కాపలా వాళ్లని కొట్టాడు. ఆ దెబ్బలకు వారంతా మరణించారు. చైత్య ప్రాసాదం కాలిపోతూ ఉండటం చూచి హనుమంతుడు గాలిలోకి ఎగిరాడు. లంకలో ఉన్న రాక్షసులందరికీ కనబడేలా ఆకాశంలో నిలిచాడు. అందరికీ వినబడేలా బిగ్గరగా మరొక రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. వానరరాజు సుగ్రీవుడి ఆజ్ఞానువర్తులైన నా వంటి వానరులు వేలాది మంది సీతజాడ కోసం భూలోకమంతా సంచరిస్తున్నారు. అందులో కొందరు 10 ఏనుగుల బలం ఉన్నవారు, కొందరికి 100 ఏనుగుల బలం, మరికొందరికి 1000 ఏనుగుల బలం ఉంది. కొందరికి ఉద్ధృతమైన వరదలతో ప్రవహించే జలప్రవాహానికి ఉన్నంత బలం ఉంది. కొందరికి మాటలకందనంత బలం ఉంది. మా రాజు సుగ్రీవుడు ఇటువంటి బలశాలులను అనేక కోట్ల మందిని వెంటబెట్టుకుని మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు. నేయమస్తి పురీలంకా నయూయం నచ రావణః యస్మారిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మనా. మీరు మహాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్నారు. అందువలన ఇక ఈ లంకానగరం ఉండదు. మీరుండరు, రావణుడుండడు. స్వస్తి.